ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలోని యువతకు మార్గనిర్దేశనం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని జేఎన్టీయూకే ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. జేఎన్టీయూకే 10వ స్నాతకోత్సవం బుధవారం ఉదయం యూనివర్సిటీ అల్యూమిని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవ వేడుకలకు మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్ వెంకటశేషాచారి ముఖ్య అతిథిగా విచ్చేయగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి రాజన్నకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి, డైరెక్టర్లు, జేఎన్టీయూకే కళాశాలల ప్రిన్సిపల్స్ వేదికను అలంకరించారు. ఈ నేపథ్యంలో గౌరవనీయులైన గవర్నర్ మరియు కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పీహెచ్డీ అవార్డు గ్రహీతలు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జేఎన్టీయూకే నాక్ ఏ+ గ్రేడ్, యూసీఈకే, ఎన్బీఏ గుర్తింపు సాధించినందుకు యూనివర్సిటీ అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వివేకానంద మాటలను సభికులకు గుర్తు చేశారు. ఒక ఆలోచనను స్వీకరించి ఆ ఆలోచనను తమ జీవితంగా చేసుకోవాలని, దాని గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ కలలు కంటూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. ముఖ్య అతిథి ఎస్ వెంకటశేషాచారి మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను ఒడిసిపెట్టాలని, ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు దూసుకెళ్లాలని కోరారు. ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ జేఎన్టీయూకే యూనివర్సిటీ 3.45 స్కోర్తో నాక్ ఏ+ గ్రేడ్ పొందిందని సగర్వంగా సభకు తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి, ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, గవర్నర్ మరియు ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ను సాల్వాతో సత్కరించి మెమెంటోను బహుకరించారు. అత్యంత వైభవంగా జేఎన్టీయూకే 10వ స్నాతకోత్సవంలో 64 మందికి పీహెచ్డీ అవార్డులు, 21 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జేఎన్టీయూకే పాలకమండలి సభ్యులు రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎల్ సుమలత, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మాజీ ఉపకులపతులు, జేఎన్టీయూకే కళాశాలల ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, విద్యావేత్తలు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ప్రొఫెసర్లు, విభాగాధిపతులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, పీహెచ్డీ అవార్డు గ్రహీతలు, తల్లిదండ్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఫర్ అచీవింగ్ NAC A+ recognition of the UGC. I am happy to learn that almost all the UG and PG programs of the Constituent College, University College of Engineering, Kakinada are accredited with the NBA for 3 years, and my heartfelt congratulations on reaching this phase. Officials, devoted and dedicated students of JNTK and their proud parents and families, members of the media, dignitaries on the dais and of the dais, distinguished guests, ladies and gentlemen, brothers and sisters, a very good and pleasant morning to you all. Our university, which was started on 20 August 2008, has completed 15 years. A society can be judged by the manner in which it treats the underprivileged and the important things. In the words of Dr. Martin Luther King, make a career of humanity, commit yourself to the noble struggle for equal rights. Unless you try to overcome fear, we cannot enjoy this beautiful, fascinating world. We cannot enjoy this life. To rage is not courage. Courage is the ability to face challenges with a grace and composure. Unless the basic purpose of education is to inform, reform, and transform you. That is why Rajneesh rightly said, knowledge is not information, it is transformation. The secret of change is to focus all of your energy not on fighting the world, but on building the new. Socrates. True, the better truth is wrong is wrong even if everyone is doing it. Right is right if no one is doing it. Choose what is actually right, not what you think is right. Without hard work, nothing grows but weeds.